వాటి గురించి తెలుసుకొని నెక్స్ట్ ఒక నిమిషం. ఓకే, జస్ట్ ఇవాళ ఈ ఫస్ట్ ఈ విత్ ఇన్ 1 అవర్లో ఏంటంటే 1 minute. Okay, in first unit we discussing about the totally theory part regarding the cost accounting. Okay, in second unit, material cost means we discussing about only the cost accounting. Okay, here in second unit, in second బ్లాక్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటిది, తర్వాత మెటీరియల్స్ని పర్చేజ్ చేస్తున్నప్పుడు దానికి ఏ విధంగా అంటే దాని ప్రొసీజర్, అంటే పర్చేజ్ చేసినప్పుడు దానికి ప్రొసీజర్ ఎట్లా పెట్టాలి అంటే పర్చేజింగ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి వాటికి పర్చేజ్ చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ సెకండ్ అంటే ఫిఫ్త్ యూనిట్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ వచ్చేసి ఇన్వెంటరీ కంట్రోల్ అంటే ఏంటిది అంటే మనము రీఆర్డర్ ఎప్పుడు చేయాలి, తర్వాత కావాల్సినటువంటి సరుకును ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి దాన్ని సిక్స్త్ యూనిట్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ యూనిట్లో ఏంటంటే ప్రైసింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్, అంటే వాటికి మనం తీసుకొచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దానికి ప్రైస్ని ఏ విధంగా చెప్పడం, అంటే దానికి ప్రైస్ని ఏ విధంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దానికంటే ఫస్ట్ మనం ఒక మంత్లో 3-4 టైమ్స్ పర్చేజ్ చేయడం అనేటువంటి జరిగింది అనుకోండి, దానిలో ఫస్ట్ దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ దేన్ని పంపించాలి, అంటే ఏ వస్తువులను ముందర పంపించాలి అనేటువంటి దాన్ని ఈ సెవెంత్ యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బ్లాక్ త్రీ వచ్చేసి లేబర్ కాస్ట్లో ఫస్ట్ అసలు లేబర్ అంటే ఏంటిది, లేబరు అని ఎవరెవరిని పిలవడం జరుగుతుంది, వాళ్ళ మీద పెడుతున్నటువంటి ఖర్చును మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటువంటి దాన్ని లేబర్ కాస్ట్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రెమ్యునరేషన్, ఇప్పుడు లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం రెమ్యునరేషన్ ఏ విధంగా పే చేయాలనేటువంటి దాన్ని ఈ థర్డ్ బ్లాక్లో తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి అసలు ఓవర్ హెడ్స్ అంటే ఏంటిది, దాంట్లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఏంటిది, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా ఈ ఫోర్త్ బ్లాక్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ టెల్ మీ. Some people are there, sir. What? వాళ్ళకి తెలుగు రాదు సార్, సో ఇంగ్లీష్లో కొంచెం చెప్పండి. Okay. Just it is only syllabus. I am explaining only syllabus. Okay. You please listen. Fifth block, methods of costing. In methods of costing, we have 4 units. That is unit costing, job costing, and contract costing. Final one is process costing. Okay, this is the five blocks are there. So in each block we discussing detail. So in first block we discussing about the introduction to the cost accounting. Okay, in this introduction part, okay, first okay, in introduction part, first one is cost. What is mean by cost? Cost means amount of expenditure incurred for produce something. Sir,
Australia listen. So better. Okay. Okay. In first unit, we discussing this five types of terminologies. One is cost, and second one is costing. Third one is cost accounting. Fourth one is cost accounts. Fifth one is cost accountancy. First one is cost means amount of expenditure incurred for produce something. It means మనం ఏదైనా ఒక వస్తువును ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం, ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలనుకుంటున్నాం, వాటికి అవుతున్నటువంటి ఖర్చులు అనే అనే మీనింగ్లో ఈ కాస్ట్ అనేటువంటి పదాన్ని వాడతాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ కాస్టింగ్. కాస్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ ది కాస్ట్. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ ఫస్ట్లో చెప్పినటువంటి అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి అవుతున్నటువంటి ఖర్చును ఏదైతే మనం కాస్ట్ అంటున్నామో, అదేవిధంగా ఆ తయారు చేయడానికి అవుతున్నటువంటి ప్రాసెస్ అంటే ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ప్రాసెస్ 4. లైక్ వైజ్ ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ మనం ఏదైతే ఖర్చును బేర్ చేస్తున్నామో ఆ బేర్ చేస్తున్నటువంటి ఖర్చు అనేటువంటిది ఎన్ని ప్రాసెస్లో ఉంది అంటే కాస్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ ది కాస్ట్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ని క్యాలిక్యులేట్ చేయడం అనమాట కాస్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ మీన్స్ it is the accounting process which includes the preparation of reports and statements for ascertaining and controlling of the cost. It means cost accounting is the accounting process. మనకి ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ ఇది మనం చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ ప్రిపేర్ చేస్తున్నాం, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం మనం. సో అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనేది స్టాండర్డ్ కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ అనేటువంటి ఉంటాయి అనమాట. సో అదొక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అకౌంటింగ్ ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రొసీజర్స్ని కాస్ట్ అకౌంటింగ్లో ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో వాటిని అకౌంటింగ్ ప్రొసీజర్ కాస్టింగ్లో అంటే వాటిలో ఇంక్లూడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ది అకౌంటింగ్ ప్రాసెస్ విచ్ ఇంక్లూడ్స్ ద ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఫర్ అసర్టైనింగ్ ది కంట్రోలింగ్ ది కాస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కాస్ట్ అకౌంటింగ్ని ఎందుకు ప్రిపేర్ చేస్తామనంటే మనము మనం ఏదైతే వస్తువును తయారు చేస్తున్నామో ఆ వస్తువును తయారు చేస్తున్నప్పుడు దానికి అవుతున్నటువంటి ఖర్చును ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ఆ వస్తువుకి అవుతున్నటువంటి ఖర్చును ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేయడం వల్ల, ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అకౌంట్స్. కాస్ట్ అకౌంట్స్ ఇట్ ఈస్ ది సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్. అంటే మనకు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు ఒక ట్రాన్సాక్షన్ జరగాలి. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి రికార్డ్ చేసుకుంటాం. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని లెడ్జర్ రూపంలో డివైడ్ చేసుకుంటాం. లెడ్జర్ రూపంలో చేసిన తర్వాత నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ ఉంటాయి కదా, ఆ సబ్సిడరీ బుక్స్ దేని కిందకి వస్తే చూసుకుంటాం. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అనేటువంటి జనరల్ ట్రయల్ బ్యాలెన్స్ ఒక అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. దాని తర్వాత ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. దాని తర్వాత స్టేట్మెంట్ అంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తామంటే రికార్డింగ్తో స్టార్ట్ అయినది అల్టిమేట్గా రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సేమ్ అట్లాగే కాస్ట్ అకౌంట్స్ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ఫ్రమ్ ది అకౌంట్స్. అంటే అక్కడ జరిగేటువంటి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఇక్కడ కాస్ట్ అకౌంట్స్లో బేస్డ్ ఆన్ కాస్ట్ అకౌంటింగ్ని బేస్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటెన్సీ. It is the subject or study which includes the principles and techniques for measurement and controlling the cost. It means cost accountancy, it is the subject. Cost accountancy అనేటువంటిది ఒక సబ్జెక్టు. ఓకే. The study which includes the principles and techniques for measurement and controlling the cost. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్సీలో ఏంటిదనంటే ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ని టెక్నిక్స్ని యూజ్ చేసి కాస్ట్ని మెజర్ చేసి దాని తర్వాత ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో హియర్ వి డిస్కసింగ్ అబౌట్ ది 5 different types of definitions. One is cost, second one is costing, third one is cost accounting, fourth one is cost accounts, fifth one is cost accountancy. Okay, cost means amount of expenditure, how much amount we spend on particular good for producing something. Second one is costing.
ఎన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, ఒక వస్తువును తయారు చేయడానికి ఎన్ని ప్రాసెస్ అవుతున్నాయి, ఆ ప్రాసెస్లో ఈచ్ వన్ ప్రాసెస్లో ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి కనుక్కోవడానికి కాస్టింగ్ అని అంటాం. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేయడం వల్ల వచ్చేదాన్ని సేమ్ లైక్ వైజ్గా కాస్ట్ అకౌంటింగ్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తాం, దాన్ని ఏమంటారంటే కాస్ట్ అకౌంటింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అకౌంట్స్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ రికార్డింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్. అంటే అకౌంట్స్ అని అంటే ఏంటంటే జనరల్గా మనం కొన్ని ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం అనమాట కాస్ట్ అకౌంట్స్ అంటే. అకౌంటెన్సీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ టెక్నిక్ ఫర్ మెజరింగ్ ది అంటే కొన్ని ప్రిన్సిపల్స్ని కానీ టెక్నిక్స్ని కానీ యూజ్ చేసి కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ ఆర్ 5 basic definitions of cost. Second one, okay, difference between cost accounting and financial accounting and management accounting. What is the basic difference between these basic 3 accountings? First one is financial accounting. Financial accounting, why we prepared this financial accounting means for user to know the profit and loss account particular year, how much profit or loss we find out, and also based on what, based on trading and profit and loss account, we find out how much profit we get or how much loss we get. To know, we find out based on preparing this financial accounting. Second one is financial position. In this particular financial accounting, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ కూడా పర్టికులర్ సంవత్సరంలో వస్తున్నటువంటి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేటువంటి దాన్ని దేని మీద బేస్ అయ్యి క్యాలిక్యులేట్ చేస్తామంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, ఎంత నెట్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనం కనుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తాం కదా. బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఇయర్కి ఆ పర్టికులర్ డేట్న వాటి యొక్క పొజిషన్ ఎట్లా ఉంది అంటే ఎసెట్స్ పొజిషన్స్ కావచ్చు, లేకపోతే లయబిలిటీ యొక్క పొజిషన్ కావచ్చు, ఎంత ఉంది అనేటువంటి దాన్ని ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూజ్ చేసి ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, మన సబ్జెక్ట్ పరానికి వచ్చినట్లయితే, మన సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే అసలు కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటిది అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటిది అంటే కొన్ని ప్రిన్సిపల్స్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు ఆ వస్తువుకు అవుతున్నటువంటి ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి ఇంతకుముందు చెప్పినాం. ఓకే, ఇక్కడ ఏంటిదంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని మనము ఏ అకౌంట్ అంటే ఫైనాన్షియల్ అకౌంట్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, కాస్ట్ అకౌంటింగ్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, థర్డ్ వన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి దాన్ని ఈ పర్టికులర్ ఈ 3 కాకపోతే దేనికి ఉన్నటువంటి ప్రయోజనాలు కానీ దేనికి ఉన్నటువంటి లాభాలు కానీ దేని దానికి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వన్ గురించి మనం ఎంతమంది డిస్కస్ చేసాం, అసలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరగాలి, ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత దాన్ని రికార్డ్ చేసుకోవాలి. దాని తర్వాత లెడ్జర్ రూపంలో అంటే మనకు జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం. జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత సబ్సిడరీ బుక్స్లో ఎక్కడెక్కడ ఏవి వస్తాయని చెప్పేసి అవన్నీ ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే టెంటేటివ్గా మనం అంటే ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా, ఏదైనా ఏమన్నా మిస్టేక్ జరిగినాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటి దానికోసం అని చెప్పేసి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. లాస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం ప్రిపేర్ చేసేటువంటి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని యూజ్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ ఇయర్లో బ్యాలెన్స్ షీట్ని ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ఆ పర్టికులర్ ఇయర్లో దాని యొక్క పొజిషన్ ఎట్లా ఉంది అంటే ఎసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, మనం బయట నుంచి ఎన్ని అప్పు తెచ్చుకున్నాము, తర్వాత అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అకౌంటింగ్. It is used to know to ascertain the cost
టు అసర్టైన్ ది కాస్ట్. ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ ఏం చేస్తామంటే అసలు కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది, ఒక వస్తువుని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి దాన్ని ఫస్ట్ అంటే ఈ కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. రెండోది వచ్చేసి సెట్ ద సెల్లింగ్ ప్రైస్, అంటే సెల్లింగ్ ప్రైస్ ని మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట బేస్డ్ ఆన్ ది కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, మనకు కాస్ట్ షీట్ అని అంటాం దాన్ని. కాస్ట్ షీట్ లో ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి అసలు రా మెటీరియల్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, లేబర్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఓవర్ హెడ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత ఏదైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకేమైనా ఉంటే అవన్నీ యాడ్ చేస్తూ వచ్చేటువంటి దాన్ని ఏమంటారు అంటే ప్రైమ్ కాస్ట్ అంటాం. ఈ ప్రైమ్ కాస్ట్ కి మళ్ళీ ఆఫీస్ ఓవర్ హెడ్స్ అంటే ఓవర్ హెడ్స్ అయితే ఏవైతే ఉంటాయో అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కానీ కొన్ని ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ కలిపిన తర్వాత దానికి కొన్ని ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కలిపిన తర్వాత వచ్చేటువంటి కాస్ట్ ఏమంటారంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అని అంటాము, కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్ అని అంటాం. ఆ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులను కలిపిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని అంటాం. అంటే ఇక్కడ ఏంటిది, మనం ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేసినాం. సెకండ్ వచ్చేసి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కలిపిన తర్వాత వచ్చినటువంటి కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేసినాం. దాని తర్వాత అసలు ఫినిష్డ్ కూడా ఒక వస్తువును పూర్తిగా తయారైన తర్వాత అయ్యేటువంటి ఖర్చును క్యాలిక్యులేట్ చేసినాం. దానికి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కలిపిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని అంటాం. అంటే మనం లాభాన్ని అంటే మనం ప్రాఫిట్ ని కలిపే కంటే ముందర ఉన్నటువంటిది ఖర్చు ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని అంటాం. దానికి మనం లాభం క్యాలిక్యులేట్ చేసినట్లు దాన్ని వచ్చిన దాన్ని ఏమంటారు అంటే సేల్స్ అని అంటాం. సో ఈ విధంగా సెల్లింగ్ ప్రైస్ ని మనం సెట్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ ది కాస్ట్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇంతకు చెప్పినటువంటి స్టెప్స్ లో డిఫరెంట్ టైప్స్ లో అక్కడ ఏంటంటే మనము క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ వస్తువుకి ఎంతైతే ఖర్చు అవుతుందని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో అక్కడ డూప్లికేషన్ అంటే కొన్ని చోట్ల ఏంటంటే అన్ఐడియల్ గా కొంచెం మిషనరీ పెట్టడం కానీ, అన్ఐడియల్ గా లేబర్ని యూజ్ చేయడం కానీ, అన్ఐడియల్ గా ఏదైనా అంటే ఏదైనా ఖర్చులు అవుతున్నట్లయితే మన అంటే వస్తువు కాకుండా అన్నెసరీ ఏదైనా ఖర్చులు అవుతుంటే ఆ విధంగా జరిగేటువంటి ఖర్చులను బేస్డ్ ఆన్ ఈ కంట్రోల్ ది కాస్ట్ అంటే ఆ విధంగా కాస్ట్ కంట్రోల్ చేయొచ్చు. అట్లాగే రెడ్యూస్ ది కాస్ట్, ఈ కాస్ట్ అకౌంటింగ్ ని ప్రిపేర్ చేయడం వల్ల ఈ 4 అంటే కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు, తర్వాత కాస్ట్ ని కంట్రోల్ చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ ని సెట్ చేసి అంటే వస్తువుని ఎంత కమ్మాలి అనేటువంటి దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అసలు ఆ వస్తువు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఈ కాస్ట్ అకౌంటింగ్ ఉండడం వల్ల ప్రిపేర్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ దిస్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్ managers to task decision and formulate the policies. It means if a financial manager can take the information from the financial accounting and cost accounting information for decision making purpose. ఓకే, ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏం చేస్తారని అంటే కొన్ని స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక 10 lakhs పెట్టి ఒక మిషనరీని పర్చేజ్ చేయాలనుకున్నా. ఆ 10 lakhs పెట్టి ఆ మిషన్ కొనుక్కోవడం మంచిదా, లేకపోతే అవుట్ సైడర్స్ నుంచి లీజ్కి తీసుకోవడమా? అంటే ఒక 5 years కానీ 10 years కానీ లీజ్కి తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, లేదంటే అదే సెట్ని మనం ఓన్గా పర్చేజ్ చేసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది? అట్లా కాకుండా మనం తయారు చేసేటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని అవుట్ సైడర్స్ నుంచి తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే మనం ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఈ కాస్ట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఆ ఫైనాన్షియల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, లేదంటే మేనేజర్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డిసిషన్స్ తీసుకోవడానికి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేటువంటిది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఇది డిఫరెన్స్ అనమాట. ఒక్కొక్కటి కూడా ఏంటంటే దాని యొక్క ఓన్ అడ్వాంటేజెస్ ఉంటాయి, వాటి యొక్క ఓన్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. సో ఈ మూడు కూడా సిమిలర్గా ఉన్నా కాకపోతే దేనికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇవి మూడు కూడా డిఫరెన్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్. Here cost centers means cost center as a location, person and item of equipment. అంటే కాస్ట్ సెంటర్ అంటే ఏంటిదంటే దీంట్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదైనా ఒక దాన్ని కాస్ట్ సెంటర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి దానికి ఖచ్చితంగా ఒక లొకేషన్ ఉండాలి, లేదంటే ఏదైనా పర్సన్ అయ్యాన్ని ఉండాలి, లేదంటే అది ఏదైనా ఒక వస్తువు అంటే ఎక్విప్మెంట్ అయ్యాన్ని ఉండాలి. ఓకే,
సో కాస్ట్ సెంటర్ అని ఎప్పుడు అంటామంటే దానికి లొకేషన్ కానీ పర్సన్ కానీ ఎక్విప్మెంట్ ఈ మూడింటిని బేస్ చేసుకొని దాన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరుగుతుంది. సెకండ్ వన్, ద హోల్ ఆర్గనైజేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. సో యాజ్ టు అసర్టైన్ ద కాస్ట్ ఈజీలీ అండ్ కంట్రోల్ ది కాస్ట్, ఈచ్ స్మాలర్ part is known as the cost center. Here, whole organizations, we divided into whole organizations in smaller parts. Each part identified based on location, person, and equipment. We dividing in the if in case whole organization is divided in 3 subparts. Each part we identified based on what? ఫస్ట్ వన్ ఈజ్ లొకేషన్, సెకండ్ వన్ ఈజ్ పర్సన్, థర్డ్ వన్ ఈజ్ ఎక్విప్మెంట్. అంటే అక్కడ పెడుతున్నటువంటి ఏదైతే ఉందో అంటే ఆ విధంగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే కాస్ట్ సెంటర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, అంటే కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ ఏదైనా అన్నెసరీ ఖర్చులు ఉన్నాయా కానీ ఆ పర్టికులర్ ఎక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే కాస్ట్ సెంటర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నటువంటి పర్సన్, లొకేషన్, ఎక్విప్మెంట్ అని ఉంది కదా, దాన్ని ఏమంటారు అంటే పర్సన్ అంటేనేమో పర్సనల్ కాస్ట్ సెంటర్ అని అంటాం. అంటే పర్సన్కి కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి కానీ ఎంత కాస్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని ఒక పర్సనల్ కాస్ట్ సెంటర్గా ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ ఈ పర్సనల్ కాస్ట్ సెంటర్ని ఇంపర్సనల్ అంటే డివైడ్ చేసినట్లయితే కాస్ట్ సెంటర్స్ని పర్సనల్ కాస్ట్ సెంటర్ అని, ఇంపర్సనల్ కాస్ట్ సెంటర్ అని డివైడ్ చేసినట్లయితే పర్సనల్ కాస్ట్ సెంటర్ అని అంటే ఫిజికల్ అంటే న్యాచురల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారు అంటే పర్సనల్ కాస్ట్ సెంటర్ అని అంటాం. నెక్స్ట్ ఇంపర్సనల్ అంటే లొకేషన్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేసిన అనుకో దాన్ని ఇంపర్సనల్ కాస్ట్ సెంటర్ అని అంటాం. నెక్స్ట్ ఆపరేషనల్ కాస్ట్ సెంటర్స్ అని అంటే ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయడం కానీ ఏదైనా ఒక వస్తువు తయారు చేయడం కానీ దేని బేస్ మీద తయారు చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ మిషనరీని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసినట్లయితే దాన్ని ఆపరేషన్ కాస్ట్ సెంటర్ అని అంటాం. ఓకే, ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్. ఓకే, అసలు కాస్ట్ యూనిట్ అంటే ఏంటంటే మనం పెడుతున్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో, మనం పెడుతున్నటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాని అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. ఒక్కొక్క దానితో మెజూర్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఏ విధంగా మెజూర్ చేస్తారు అనేటువంటిది ఈ కాస్ట్ యూనిట్ని బేస్ చేసుకొని ఉంటుంది జనరల్గా. దానికి ఒక్కొక్క దానికి ఒక పేరు నేమ్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో కాస్ట్ యూనిట్లో వచ్చేసి డెఫినేషన్ చూసినట్లయితే కాస్ట్ యూనిట్ ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ యూనిట్ of measurement for ascertain cost. Here it is a form of unit. It is a form of unit of measuring for ascertainment of cost, like measuring distance we have kilometers. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక కాస్ట్ని మెజూర్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక కొలమానం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 కిలోమీటర్స్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ నడిచినా అని చెప్పినా అనుకో, అక్కడ నడిచడం అని అంటే ఎన్ని కిలోమీటర్స్ అని చెప్తున్నాం? 10 కిలోమీటర్స్ అని చెప్తున్నాం. పర్టికులర్గా లాస్ట్కి వస్తున్నటువంటి వర్డ్ ఏది? కిలోమీటర్స్. అట్లా కాకుండా నేను నడిచినా అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఎంత దూరం నడిచినాం అంటే కిలోమీటర్స్ ప్రకారం అట్లా ఆ విధంగా మెజూర్ చేస్తాం అనమాట. మెజూర్ చేస్తేనే చెప్పగలుగుతాం. ఇక్కడ కాస్ట్ యూనిట్ ఏంటిది? కిలోమీటర్ అనమాట. అట్లా కాకుండా ఏదైనా ఒక వైర్ ఉంది, అల్యూమినియం వైర్ ఉంది, నువ్వు ఎన్ని మీటర్ల వైర్ కొనుగోలు చేసినావు అని అంటాం. సో సో కొన్నిటిని మీటర్లలో కొలవడం జరుగుతుంది, కొన్నిటిని టన్స్ రూపంలో కొలవడం జరుగుతుంది, కొన్నిటిని కేజెస్ రూపంలో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, కొన్నిటినేమో నెంబర్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, కొన్నిటినేమో కిలో వాట్స్ అంటే మన పవర్ని కిలో వాట్స్ రూపంలో, తర్వాత పేపర్నేమో రీమ్ రూపంలో, ఇట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా క్యాలిక్యులేట్ చేయడం అంటే ఒక్కొక్క దాన్ని ఒక రకంగా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఒక 10 సిమెంట్ బస్తాలను తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? టన్ను రూపంలో. ఇప్పుడు తర్వాత ఆటోమొబైల్స్ ఉన్నాయనుకోండి, అంటే వెహికల్స్ ఉన్నాయనుకోండి, కార్స్ కానీ తర్వాత బైక్స్ కానీ సైకిల్స్ కానీ ఇవన్నీ కనిపించేటువంటి ఆటోమొబైల్స్ వస్తువులు ఏదో ఉంటాయి దాన్ని ఏమో నెంబర్స్ రూపంలో. తర్వాత మన కరెంట్ బిల్ ఉంటుంది కదా, కరెంట్ బిల్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం అంటే ఎంత ఖర్చు అయిందని ఐడెంటిఫై చేస్తాం అంటే కిలో వాట్స్ అంటే కేడబ్ల్యూ రూపంలో అంటే కిలో వాట్స్ రూపంలో ఐడెంటిఫై చేస్తాం. అట్లాగే పేపర్స్ ఉంటాయి, పేపర్ బెండిల్స్ అంటే రీమ్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. పెద్ద బల్క్ రూపంలో తయారు చేసినట్లయితే మనకు వచ్చేసి పేపర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉన్నదనుకోండి, అక్కడ మన యొక్క కాస్ట్ యూనిట్ని ఎట్లా మెజర్ చేస్తారంటే రీమ్ రూపంలో, అంటే ఒక చుట్ట ఎన్ని చుట్టలు ఉన్నాయి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తుంటే ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్ రూపంలో క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంది, మనం ఈ కాస్ట్ అకౌంటింగ్ని ప్రిపేర్ చేస్తున్నాం కరెక్టే. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ని ప్రిపేర్ చేయడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంది, అసలు దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంది, దానిలో ఉండేటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఉండేటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. అంటే కాస్ట్ని మనం అసర్టైన్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు ఆ వస్తువుకి అవుతున్నటువంటి ఖర్చును మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. Okay, objectives of cost accounting. Objectives of cost accounting. Here we have five objectives. That is ascertainment of cost. Second one is determination of selling price and profitability. Third one is cost control. Fourth one is cost reduction. Fifth one is ascertaining management in decision making. So we by the preparation of cost accounting, we ఇక్కడ ఏంటంటే మనకు ఒక 5 ఆబ్జెక్ట్స్, అంటే ఈ ఇక్కడ కనిపించేటువంటి 5 ఆబ్జెక్టివ్స్ అనేటువంటిది ఈ కాస్ట్ అకౌంటింగ్ వల్ల కాస్ట్ అకౌంటింగ్ ని ప్రిపేర్ చేయడం వల్ల మనం తెలుస్తుంది అనమాట. ఫస్ట్ వన్ ఇది అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఇట్ మీన్స్ హౌ మచ్ కాస్ట్ వి ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ పర్టికులర్ వన్ గుడ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. In previous slide we discussing about this objectives. Okay, likewise we here I mentioned here 5 steps. Okay, first one is ascertainment of cost. Second one is determination of selling price. Based on cost accounting, we determining the selling price, how much అంటే ఏదైనా ఒక వస్తువును ఎంత కమ్మాలి అనేటువంటి దాన్ని ఈ కాస్ట్ అకౌంటింగ్ ప్రిపేర్ చేయడం వల్ల తెలుస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి కాస్ట్ కంట్రోల్. అంటే డిటర్మినేషన్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్ స్టాండర్డ్స్. అంటే ఏదైనా ఒక ముందుగానే ఒక కాస్ట్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును ప్రిపేర్ చేస్తున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సిస్టమ్ని ఒక ల్యాప్టాప్ని తయారు చేసేటువంటి కంపెనీ నాకు ఉందనుకోండి, ఆ ల్యాప్టాప్ని తయారు చేయడానికి అవుతున్నటువంటి ఖర్చు ముందుగానే డిటర్మైన్ అంటే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఒక్కొక్క పర్టికులర్ పార్ట్కి ఎంత అవుతుంది. సో అన్ని పార్ట్స్ కలిపిన తర్వాత మనకి ఎంత ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి ముందుగా డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట. మెజర్మెంట్ ఆఫ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. ముందు మనం ఫిక్స్ చేసుకున్నటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారమే మనం తయారు చేసినటువంటి వస్తువు ఏదైతే ఉందో అంతే ఖర్చు అయిందా లేదా, అంతకంటే ఎక్కువైందా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ కంపారిజన్ అంటే మనం తయారు చేసినటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకు సంబంధించి ఎంతైతే ఖర్చు పెట్టింటామో, ఎంత ముందుగానే ఎంతైతే ఫిక్స్ చేసుకుంటామో ఖర్చు, ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు, ఇంతకంటే తక్కువైంది అనుకోండి, ఓకే అంతకన్నా ఎక్కువైంది అనుకోండి, ఎక్కడెక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. దీన్నే కంపారిజన్ అని అంటాం జనరల్. అంటే స్టాండర్డ్స్ తోటి యాక్చువల్ పర్ఫార్మెన్స్కి కంపారిజన్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఇస్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అండ్ యాక్షన్. అంటే డిఫరెంట్ టైప్స్లో అంటే ఎక్కడెక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో యూఆర్ కాస్ట్ కంట్రోల్ బేస్డ్ ఆన్ దిస్ 4 వి కంట్రోలింగ్ ది కాస్ట్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ కాస్ట్ రిడక్షన్. ఈ కాస్ట్ రిడక్షన్ అంటే మనం డిఫరెంట్ అంటే వేరియస్ అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రా మెటీరియల్స్ తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కొక్కరి దగ్గర వాటి యొక్క రా మెటీరియల్ యొక్క కాస్ట్ అనేటువంటిది ఒకరి దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర తక్కువ ఉంటుంది. ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో అక్కడ మనం ఆ వస్తువులను తీసుకొని వచ్చి ఆ పర్టికులర్ గూడ్ అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేసినట్లయితే మనకు అవుతున్నటువంటి ఖర్చు కంటే తక్కువ ఉన్నటువంటి రా మెటీరియల్ తీసుకొచ్చి ప్రిపేర్ చేయడం వల్ల కాస్ట్ రిడక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ అసర్టైనింగ్ మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. అంటే ఈ కాస్ట్ అకౌంటింగ్ని ప్రిపేర్ చేయడం వల్ల మేనేజ్మెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది అనమాట. ఓకే, here we classifying the cost in different ways. Here first one is by nature or element. Second one is by functions, by variability or behavior, by
controllability, by normality, by cost for management decision making. Here we classifying the cost. మనం ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ని వస్తువును తయారు చేయడానికి మనం పెడుతున్నటువంటి ఖర్చు అనేటువంటి దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ఈ టేబుల్లో మనం చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే బై నేచర్ ఆర్ ఎలిమెంట్. ఇక్కడ బై నేచర్లో చూసినట్లయితే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాని కిందనే చూసినట్లయితే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్. అంటే బై నేచర్ అంటే మనకు అక్కడ వాటి యొక్క నేచర్ని బట్టి అంటే మనం ఏంటి ఏదైనా ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు మనం ఒక బైక్ ఉంది అనుకోండి. ఆ బైక్ చూసిన వెంటనే మన కళ్ళకు కనిపించేటువంటివి ఉంటాయి. ఆ టైర్స్ కానీ, రీమ్స్ కానీ, తర్వాత హ్యాండిల్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి. సీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే అట్లా మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేసేటివన్నీ ఎక్కడి కిందకి వస్తాయంటే డైరెక్ట్ మెటీరియల్స్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ లేబర్. అంటే అక్కడ కనిపించేటువంటి వస్తువులు డిఫరెంట్ అంటే పార్ట్స్ వైజ్గా మనం డివైడ్ చేసినట్లయితే ఒక బైక్ను తయారు చేయడానికి ఏ పార్ట్స్ అయితే అవసరం అవుతుందో ఆ పార్ట్స్ అన్నిటిని కూడా మనం డైరెక్ట్ మెటీరియల్ అనుకున్నట్లయితే ఆ పార్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేయడానికి అక్కడ ఉండేటువంటి లేబర్ని ఏమంటారంటే డైరెక్ట్ లేబర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆ పర్టికులర్ వస్తువు మీద డైరెక్ట్గా పెడుతున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. సో ఇట్లా కాకుండా మనకు కనిపించినటువంటి ఏదైతే ఉంటుందో కనిపించాలంటే వీ డిడ్ నాట్ ఫైండ్ ది మెటీరియల్. ఓకే అంటే కనిపించకుండా ఉన్నటువంటి మనం పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మెటీరియల్ పరంగా పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇండైరెక్ట్ మెటీరియల్ అని అంటాం. ఇండైరెక్ట్ అయినటువంటి అంటే కనిపించకుండా ఇండైరెక్ట్ పెట్టినటువంటి ఇండైరెక్ట్గా లేబర్కి అయినటువంటి ఖర్చును ఏమంటారు ఇండైరెక్ట్ లేబర్ అని అంటాం. అట్లాగే సేమ్ ఓవర్ హెడ్స్. సో ఇది బై నేచర్ ఆర్ ఎలిమెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బై ఫంక్షన్స్. బై నేచర్ ఆఫ్ ఫంక్షన్ బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే వీళ్ళు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. లాస్ట్ వన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. హియర్ బై అంటే ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్ బేస్ చేసుకొని ఇన్ని రకాలుగా డివైడ్ చేశాడు కాస్ట్ని. అదే ఒకవేళ నేచర్ రూపంలో చూసినట్లయితే ఇన్ని రకాలుగా 6, 7, 7, 8 ఇన్ని రకాలుగా డివైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి బై వేరియబిలిటీ అండ్ బిహేవియర్. వేరియబిలిటీ మీన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ అంటే అక్కడ మనం పెడుతున్నటువంటి ఖర్చు ఫిక్స్డ్ నేచర్లో ఉందా లేకుంటే వస్తువుని బట్టి దాని యొక్క ఖర్చు అనేటువంటిది పెరగడం తగ్గడం అనేటువంటిది ఉందా అనే దాన్ని బై వేరియబిలిటీ అంటే దాని యొక్క బిహేవియర్ వేరియబిలిటీని డిపెండ్ అయ్యి కాస్ట్ని రెండు రకాలుగా డివైడ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ వేరియబుల్ కాస్ట్. లాస్ట్ వన్ ఇస్ అంటే ఒక సమ్ పాయింట్ వరకు ఫిక్స్డ్ నేచర్ ఉండి సమ్ పాయింట్ తర్వాత వేరియబుల్ నేచర్ ఉన్నది అనుకో దాని ఏమంటారు అంటే సెమీ వేరియబుల్ కాస్ట్ అని అంటాం. ఓకే హియర్ వేరియబిలిటీని బేస్ చేసుకొని మనం కాస్ట్ని 3 టైప్స్ డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. ఫోర్త్ వన్ ఈజ్ బై కంట్రోలబిలిటీ. బేస్డ్ ఆన్ కంట్రోలబిలిటీ ఏదైనా ఒక ఖర్చును మనం కంట్రోల్ చేయగలిగితే దాని ఏమంటారు అంటే కంట్రోలబుల్ కాస్ట్ అని అంటాం. మన చేతిలో లేనట్లయితే ఖర్చు మనం పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మనం హ్యాండిల్ చేయలేము అంటే తగ్గించుకోలేము అని అనుకుంటేనేమో దాని ఏమంటారు అంటే అన్కంట్రోలబుల్ కాస్ట్ అని అంటాం. బై నార్మాలిటీ. నార్మాలిటీ అని అంటే జనరల్గా మనకు మనం ఒక లీటర్ పెట్రోల్ తీసుకొచ్చినాం అనుకోండి. తీసుకొచ్చినప్పుడు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని లీటర్గా ఏదైనా ఒక బాటిల్లో పోసినట్లయితే అప్పుడు కొద్దిగా పెట్రోల్ అనేటువంటిది ఎవాబరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా ఎవాబరేట్ అయిపోయేటువంటి ఏదైతే ఉందో సో దాన్ని ఏమంటారు అంటే మనం ఎవరు తీసుకెళ్ళినా కానీ అంత ఎవాబరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారు అంటే జనరల్గా మనం కంట్రోల్ చేయలేం కాబట్టి దాన్ని ఏమంటారు అంటే నార్మల్ కాస్ట్ అని అంటాం. అబ్నార్మల్ కాస్ట్ అంటే ఏంటిదంటే అదే 10 లీటర్స్ క్యాన్ ఏదైతే ఉందో ఆ క్యాన్ కింద పడి పెట్రోల్ మొత్తం సగం కింద పోయింది అనుకోండి దాన్ని ఏమంటారు అంటే అబ్నార్మల్ కాస్ట్ అని అంటాం. ఓకే దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. On the basis of cost for management decision making. మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకోవడానికి ఉన్నటువంటి కాస్ట్లు ఏవి? దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ప్రీ డిటర్మైన్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్ అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్. హియర్
Okay, by cost for managerial decision making, that is predetermined cost, standard cost, and marginal cost. That is predetermined cost. Predetermined cost means ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడానికి ముందే దానికంటే ముందు అంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ముందే దానికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటామో దాని అంటే ప్రీడిటర్మైన్ కాస్ట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్ ఇవన్నీ కూడా టెక్నిక్స్ అనమాట. స్టాండర్డ్ కాస్టింగ్ కానీ మార్జినల్ కాస్టింగ్ కానీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్లో తెలుసుకోవడం జరుగుతుంది వీటి గురించి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్. ఓకే, వీటి యొక్క నేచర్ని బట్టి మనం ఫర్దర్ మన నెక్స్ట్ అంటే మెటీరియల్ గురించి తెలుసుకున్నప్పుడు కానీ, లేబర్ గురించి తెలుసుకున్నప్పుడు కానీ, ఓవర్ హెడ్స్ గురించి తెలుసుకున్నప్పుడు కానీ మనం వీటి గురించి తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఓకే, ఫస్ట్ హియర్ elements of cost. We classify the elements of the cost in three types. One is material cost, second one is labor cost, third one is other expenses. In particularly material cost, we subdivide into two types. One is direct material cost and indirect material cost. And the second one, employee labor cost, also we divide into direct labor and indirect labor. Third one is other expenses. Likewise, we dividing the cost in direct in nature and indirect in nature. Okay, one minute. Okay, this is all are the elements of the cost. See here, we classifying the cost based on element wise. That is direct material, indirect material cost, and in all direct expenses we add up, we get the prime cost. All indirect expenses we add, we get the overheads. Okay, next after that overheads, we adding the production overheads and administrative overheads and selling and distribution overheads. బేస్డ్ వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో ఉన్నటువంటి వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల ఫైనల్గా మనమేం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతామని అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ని యాడ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక likewise direct material, direct labor, direct expenses, we adding up 3, we get the prime cost. After that, indirect material, indirect labor, indirect expenses, factory overheads, we adding this 3 after this. ఓకే, ఇక్కడ ప్రైమ్ కాస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి ఇండైరెక్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలిపినట్లయితే మనకు వచ్చే దాని ఏమంటారంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 3 ఇక్కడికి వచ్చినటువంటి వర్క్స్ కాస్ట్కి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ యాడ్ చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ వస్తాయన్నమాట. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ యాడ్ చేసినట్లయితే కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తాయి. ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్కి మనం ప్రాఫిట్ని యాడ్ చేసినట్లయితే సేల్స్ వస్తాయన్నమాట, సెల్లింగ్ ప్రైస్. ఓకే, కాస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియబిలిటీ. వేరియబిలిటీ మీన్స్ అంటే ఇక్కడ ఏంటిదంటే ఏదైనా ఒక ఖర్చును మనం ఇంకా అంటే ఏదైనా ఒక ఖర్చు పెడుతున్నాం అనుకో, అది ఫిక్స్డ్ కాస్ట్ రూపంలో ఉందా, వేరియబుల్ కాస్ట్ రూపంలో ఉందా, లేకుంటే సెమీ వేరియబుల్ కాస్ట్ రూపంలో ఉందా అని ఎట్లా ఐడెంటిఫై చేస్తానంటే, ఫిక్స్డ్ కాస్ట్ అని అంటే ఏదైనా ఒక మనకు ఏంటంటే ఈ పర్టికులర్ ఏదైనా ఒక గోడ ఉందండి, ఒక ఫ్యాక్టరీ ఉంది అంటే బైక్స్ కానీ టీవీలు కానీ ఏదో ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక వస్తువును ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ కోసం అని చెప్పేసి పర్మనెంట్గా ఒకటి గోడౌన్ని మనం కన్స్ట్రక్ట్ చేసినట్లయితే దానికి అవుతున్నటువంటి ఖర్చును అంటే దాని యొక్క లైఫ్ టైంలో అంటే ఆ వస్తువులను తయారు చేస్తున్నటువంటి లైఫ్ టైంలో కానీ అంటే ఒక 10 years కానీ 15 years కానీ 30 years కానీ మనకు వచ్చేటట్లు ఆ గోడౌన్ని కన్స్ట్రక్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా ఫిక్స్డ్ నేచర్గా ఉన్నటువంటి ఖర్చులన్నింటిని కూడా ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. దీనికి అంటే ఆ గోడౌన్లో పట్టేంత సరికి ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోడౌన్లో ఒక 10,000 గూడ్స్ పట్టేంత స్పేస్ ఉన్నదనుకోండి, ఆ 10,000 వరకు
అవుతున్నటువంటి ఖర్చు అంటే ఆ గోడౌన్కి అవుతున్నటువంటి ఖర్చు ఎవ్రీ ఇయర్ ఎంతైతే ఉంటుందో ఆ దాన్ని తీసుకొచ్చి దీని యొక్క ఖర్చులో యాడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఆ 10,000 కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినట్లయితే అప్పుడు దానికి అవుతున్నటువంటి ఖర్చును మనం ఖర్చు అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అని అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు ఇప్పుడు బైక్ను మనం తయారు చేస్తున్నాం అంటే బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకు ఉన్నదనుకోండి. ఆ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ వేరియబుల్ కాస్ట్ ఏమవుతాయంటే అక్కడ టైర్స్ కానీ రీమ్స్ కానీ తర్వాత నట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి బైక్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ప్రతి బైక్కి మనం కాస్ట్ ఇన్కర్ చేయాల్సి వస్తుంది అనమాట. దీని ఏమంటారంటే వేరియబుల్ కాస్ట్ అని అంటారు. ఓకే ఓకే మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. In cost accounting, we use some methods for calculating the costing. That is, the these are all 3, 4, 5, 6. These 6 are the methods of costing. First one is singular output costing. Second one is batch costing. Third one is job costing. Fourth one is contract costing. Fifth one is process costing. Sixth one is operating costing. Seventh one is multiple costing. So first methods of costing. In methods of costing, in first method is single or output costing. It means understand under this method the cost of product is ascertained. The product is being the only one produced like bricks or coal. Okay, based on this method we find out the how much cost we spending. Okay, we calculate that. ఇప్పుడు ఏంటంటే సింగులర్ అవుట్పుట్ కాస్టింగ్ లేదంటే బ్రిక్స్ కానీ కోల్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక బ్రిక్ బ్రిక్ తయారు చేసేటువంటి బట్టి మనకు ఉన్నదనుకోండి. అంటే బ్రిక్స్ తయారు చేస్తున్నాం అనుకోండి మనము బ్రిక్స్ తయారు చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ బ్రిక్స్లకి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ సింగిల్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాచ్ కాస్టింగ్. బ్యాచ్ కాస్టింగ్ మీన్స్ దిస్ మెథడ్ ఈజ్ extension of job costing or batch by representing sorry second one, batch costing. Batch costing means this method is the extension of job costing. Then the batch may be represent a number of small orders passed through the factory in batch. Each batch here is treated as a unit of cost and thus separately costed. Here cost per unit is determined by dividing the cost of the batch by number of units produced in the బ్రాంచ్ అంట. ఇట్ మీన్స్ ఏంటంటే బ్యాచ్ కాస్టింగ్లో ఒక్కొక్క బ్యాచ్కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి బ్యాచ్ కాస్టింగ్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ కాస్టింగ్. జాబ్ కాస్టింగ్ మీన్స్ under this method of costing, cost of each job is ascertained separately. It is suitable in the classes where work is undertaken on receiving a customer order like printing press, motor workshop. Under this job costing we find the each job is different. It means we calculate the each job cost is separately. Okay, fourth one is contract costing. Under this method the cost of each contract is ascertained separately. Okay, it is suitable for firms engaged in the construction and for example bridges, roads and buildings. Here each contract is different. Based on each contract we identify the how much money we spent for that for construction of that building or bridge or road. Okay, used this contract costing method we calculate the contract amount. Okay,
Fourth one, process costing. Process costing means under this method, the cost of completing each stage of work is ascertained. Here, process costing means we have 3-4 processes up to certain stage one process and some other likewise అంటే ఏదైనా ఒక వస్తువును ప్రిపేర్ చేస్తున్నప్పుడు వస్తువును తయారు చేస్తున్నప్పుడు ఒక 4-5 ప్రాసెస్లో దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రాసెస్ కాస్టింగ్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లైక్వైజ్ ఆపరేటింగ్ కాస్టింగ్ అండ్ మల్టిపుల్ casting, these are all the methods of casting. Final one is techniques of casting. This here we explained this uniform casting and marginal casting. Okay, standard casting. These are 3 are techniques. Okay, marginal casting. Based on this, it is defined as the ascertainment of marginal cost by determining between the fixed and variable cost. Okay, ఇక్కడ ఏంటిదనంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి మధ్యలో డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఎంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ అంటాం, ఎంతవరకు వేరియబుల్ కాస్ట్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేటువంటి టెక్నిక్ని ఏమంటారంటే మార్జినల్ కాస్టింగ్ అని అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసర్టైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆర్ టైప్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఇక్కడ ఏంటంటే మార్జినల్ కాస్ట్ని యూజ్ చేసుకొని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఇన్ని వస్తువులను తయారు చేస్తే ఎంత వేరియబుల్ కాస్ట్ ఖర్చు అవుతుంది, తర్వాత దానికి ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఖర్చు అవుతుంది, బేస్డ్ ఆన్ దిస్ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ వన్ ఇస్ స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియబుల్ ఎనర్జీ. దీస్ ఆర్ ఆల్ ది టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్. ఓకే, 1 minute. Okay, this is all are the theoretical part. No one bother about that. I'm explaining Telugu. So next class onwards I explain in English also. Don't bother about that. Okay. Thank you. Next class I will explain in this regard up to first block we completed now. Okay, in second in next Saturday I explain marginal costing. Okay, next please read carefully and come with the calculator and notes and book. Okay, Sir, next class please explain in English, sir. We can't understand Telugu. Okay. I'm explaining simultaneously now. Yes, sir. Okay. I will explain in next class in the English only. Okay. Okay, sir. Thank you. Okay. Thank you all. Thank you, sir.